ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు రామప్ప ఆలయంలో భారీగా లీకేజ్ అవుతోంది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలోకి వర్షపు నీరు చేరింది. 4 రోజులుగా పడుతున్న వర్షాలతో ఆలయం ఈశాన్య వైపున ఉన్న 2 పిల్లర్లతో పాటు పలుచోట్ల వర్షపు నీరు ఆలయంలో చేరుతోంది. రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ గుర్తింపు రావడంతో ఇటీవల ఆధునికీకరించారు. అయినప్పటికీ ఆలయం పైకప్పు నుంచి నీరు కిందకు దిగుతుండడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. 2018లో భారీ వర్షాలు కురిసినప్పుడు ఆలయం బురదమయంగా మారింది. పైకప్పుకు లీకేజీలు ఏర్పడి దేవాలయం వర్షపు నీటితో నిండిపోయింది. అప్పుడు కేంద్ర పురావస్తు శాఖ అధికారులు ఆలయ పైకప్పుకు మరమ్మతులు చేపట్టారు. అయినా మళ్లీ లీకేజ్ సమస్య తలెత్తడంతో 2020లో పైకప్పుకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేశారు. ఆలయ పైకప్పుపై జాలీ ఏర్పాటు చేసి దానిపై డంగు సున్నం, కరక్కాయ, నల్లబెల్లం, ఇటుక పొడి, ఇసుక కలిపిన మిశ్రమాన్ని పీఓపీ చేసి లీకేజీలు పూడ్చివేశారు. 4 ఏళ్ల తర్వాత రామప్ప ఆలయంలో వర్షానికి నీరు కిందకి దిగుతోంది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఆలయాన్ని కూడా నిర్లక్ష్యం చేయడంపై పర్యాటకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.